Namaste guys, welcome back to Karthik Auto with so Karthik. So ये మనం చూసే కార్ స్కోడా కైరక్. ఇది మనకు నియర్ ఇస్ కుషక్ అరౌండ్ సేమ్ అది కానీ ఒక రెంత్ ఒకటి అండ్ సిమిలర్ ఫీచర్స్ వస్తుంది విత్ ద సిమిలర్ ఇంజన్ ద సిమిలర్ సేమ్ 1000cc ఇంజన్ అండ్ ఒకటే ఇంజన్ ఇక చూసుకుందాము. దీని ఎక్స్టీరియర్ చూసుకుంటే ఇట్ లుక్స్ లైక్ కాస్ట్ కటింగ్ బట్ మన స్కోడా కుషక్ అరౌండ్ తో సేమ్ మనకు సేమ్ ఇండ్ వస్తుంది అండ్ ఇక్కడ గ్రిల్ వస్తుంది. ఇక్కడ నార్మల్ సంథింగ్ డిజైనర్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు డిఆర్ఎల్ విత్ ఇండికేటర్ వస్తుంది సీక్వెన్షియల్ ఇండికేటర్ అండ్ కింద చూసుకుంటే మనకు లైక్ మన టాటా పంచ్ ఎలా ఉంటుంది రైట్ అండ్ స్కోడాలో ఒకటి ఎక్కువ మెయిన్ ఫోకస్ ఏంటంటే డే రైడ్ మన క్రిస్టల్ రైడ్ కోసం మనం ఎక్కువ హెడ్ కోసం మనం చేస్తుంటాం ప్రతి ఒక్క వెహికల్ అదే ఉంటుంది. సో అలా సైడ్కి వచ్చేసాం అండ్ ఇక్కడ మన టోయింగ్ హుక్ టో పెట్టుకోవడానికి అండ్ సో ఇప్పుడు మనం సైడ్ చూసుకుందాం సైడ్ ఎట్లా వస్తుందని. సో ఇప్పుడు సైడ్ లుక్ చూసుకుందాము. దాని ముందు మనం ఇక్కడ రైట్ చూసుకుందాం వీల్ సైజ్ ఇక్కడ వచ్చేసి మనకు 16 inches వీల్ వస్తుంది అండ్ ఇప్పుడు మనం డయామీటర్స్ గురించి మాట్లాడితే ఇది 205/60. ఇంకా చూసుకుంటే మనకు గ్రాడ్ వస్తుంది సేమ్ ఇక్కడ లగేజ్ లుక్ మనకి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఒక లుక్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తుంది అండ్ ఒకటి కాంప్రమైజ్ అయింది ఏంటంటే రిక్వెస్ట్ సెన్సర్ లేదు. రిక్వెస్ట్ సెన్సర్ ఇచ్చుంటే ఒక వెహికల్ కంఫర్టబుల్ గా చాలా బాగుంటుండే. దట్స్ వాట్ ఐ ఫీల్. సో అండ్ ఇక్కడ చూసుకుందాం బ్రో ముందరికి ఇట్స్ ప్రాక్టికల్ అది పని చేయదు ఏదో షోకే అది. ఇక్కడ కాజన్ ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు మనం డు నాట్ అప్లై హెవీ రోడ్. ఇది జస్ట్ ఒక లుక్స్ టైమే ఏరోడైనమిక్స్ లో పనిచేస్తుంది నాకు ఐడియా లేదు కానీ ఇక్కడ దీని మీద హెవీ వెయిట్స్ పెట్టకూడదు అంట కాజన్ ఇచ్చారు. సో ఇంకా we don't get any 360 degree cam here. So let's get to the back side. సో ఇది ఇక్కడ మనకు షార్ప్ పిన్ యాంటీనా వస్తుంది. కలర్ చేంజ్ టెన్షన్ కాదండి అది బేస్ మోడల్ అది గ్రీన్ కలర్ ఇదేమో టాప్ అయిన బ్లాక్ కలర్ వచ్చింది మనకు అదేమో ఒలివ్ గోల్డ్ ఇదేమో కార్బన్ స్టీల్ ఇది అండ్ ఇక్కడ చూసుకున్న స్కోడా అని ఇక్కడ రేబింగ్ వచ్చింది అండ్ కైరాక్ ఇది అండ్ ఇక్కడ మన డిఫాగ్ కూడా వస్తుంది. డిఫాగ్ యాజ్ ఫాగ్ ఏమైనా అయినప్పుడు ఫాగ్ ని డిఫాగ్ చేయడానికి డిఫాగర్ వచ్చింది. సో లెట్స్ ఓపెన్ ద బూట్ స్పేస్. ఇక్కడ చూసుకుంటే మనకు నియర్లీ 466 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది అండ్ ఇక్కడ మనం తీసుకుంటే వీ కెన్ ఈవెన్ ఎక్స్టెండ్ ద బూట్ స్పేస్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకు బేస్ ఎండ్ ఏంటంటే టోటల్ మిడిల్ సీట్ మిడిల్ లో అది మొత్తం బెండ్ అవుతుంది ఫోల్డ్ అవుతుంది కానీ టాప్ ఎండ్ ఏంటంటే 60-40 రేషియో వస్తుంది యాజ్ యూ కెన్ చెక్ హియర్. యా 60-40 అని మనకు స్టోరీ కూడా ఎక్స్చేంజ్ అవుతుంది. సో లెట్స్ క్లోజ్ ద బోట్ అండ్ లెట్స్ గో ఎంటర్ ద మిడిల్ రో. సో ఇక్కడ చూసుకుంటే మనకు థై సపోర్ట్ నాట్ గ్రేట్ నీరూమ్ కూడా నీరూమ్ బాగుంది కానీ రెగ్ పెట్టుకోవడానికి ఇంకా కష్టం ఉంది అండ్ యాజ్ మై హైట్ ఇస్ 5'11" ఇక్కడ నాకు అంత స్పేస్ కూడా లేదు రూఫ్ స్పేస్ చూసుకుంటే. అండ్ ఇప్పుడు మనం సిట్టింగ్ చూసుకుంటే 3 settings ఒకసారి అండి చూసుకుందాం. యా ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ నార్మల్ గా ఏసీ వెంట్స్ వస్తుంది అండ్ ఇక్కడ మా 2 C టైప్ పోర్ట్స్ వస్తుంది అండ్ సిట్టింగ్ కూడా సీట్స్ ఆర్ సూపర్ కంఫర్టబుల్ బట్ ఏంటంటే ఓన్లీ 2% కోసమే. అండ్ ఇక్కడ మనకు ఆమ్రేషన్ వస్తుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మిడిల్ పర్సెంట్ వాళ్ళకి చాలా కష్టం అవుతుంది ఆమ్రెస్ట్ ఉంది కాబట్టి ఎందుకంటే అది నార్మల్ గా స్ట్రేట్ గా లేదు ఇట్స్ బర్క్. సో మిడిల్ పర్సెంట్ చాలా కంఫర్టబుల్ కూర్చోలేడు ఓన్లీ ఇద్దరు మాత్రమే కూర్చోవచ్చు. సో ఇంకా చూసుకుంటే మన నార్మల్ లైట్స్ అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ ఇక్కడ వస్తుంది కెన్ చెక్ దిస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫ్రంట్ సీట్. సో ఇప్పుడు ఇంజన్ చూసుకుందాము ఎట్టుందో అని. ఇంజన్ ఈస్ బిట్ హెవీ అండ్ ఇక్కడ కాస్ట్ కటింగ్ అని చెప్పవచ్చు. ఎటువంటి ఇన్సూరెన్స్ అంటే ఏం లేదు సౌండ్ మనకి ఈజీగా వినిపిస్తుంది లోపల. అండ్ మనకి వచ్చేసి కుషక్ ఏదైతే ఇంజన్ ఉంటుందో ద సేమ్ ఇంజన్ 1 liter TSI ఇంజన్ వస్తుంది అండ్ దీనిలో మనకు వచ్చేసి 114 bhp అనే పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఇట్ హ్యాస్ 178 mm ఆఫ్ టార్క్. ఇది మన ఇంజన్ ఖాళీ ఉంది ఏం పెద్ద అవుతుందా అవును
మనము ఇక్కడ నుంచి ఫ్యాన్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ తిప్పుకోవచ్చు మనం ఫ్యాన్, ఎటువంటి ఇష్యూ లేదు. సో ఇది సో ఇక్కడ మనం కీస్ చెక్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది మనం నార్మల్స్ కూడా కత్తి మీ దోశ పోయి పొడిచేటట్టు ఉంది. ఇక్కడ మనకి కీస్ అవసరం లేదు, ఎందుకంటే మనకు టాప్ అండ్ రిక్వెస్ట్ సెన్సర్ వచ్చింది. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు జర్మన్ కార్స్ ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క డోర్ కి బాటిల్ పెట్టుకోవడానికి స్పేస్ ఇస్తుంది. అండ్ ఇక్కడ మనం విండో కంట్రోల్ కోసం అని, ఓఆర్విఎం కంట్రోల్ కోసం అని. సో లోపలికి ఎక్కి అటు సైడ్ మాట్లాడుకుందాం ఏమేమి వస్తాయో. సో ఇప్పుడు ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ చూసుకుంటే మనకు బోత్ కో ప్యాసెంజర్ అండ్ డ్రైవర్ సైడ్ ఏమో మనకు ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్ గా. కానీ ఏంటంటే వీ షుడ్ హ్యావ్ పేషెన్స్ ఫర్ దట్. అండ్ ఇప్పుడు మనం డాష్ బోర్డ్ చూసుకుంటే ఇది మనకి ఆటోమేటిక్. ఇక్కడ మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చింది. యూ కెన్ చెక్ దిస్ స్కోడా రేపరింగ్ అని. అండ్ ఇక్కడ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అండ్ ఇక్కడ గ్లవ్ బాక్స్, నార్మల్ డీసెంట్ స్పేస్ వస్తుంది. అండ్ యూ కెన్ లైక్ టెంపరేచర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ నుంచి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు వావ్ ఏసీ మాత్రం సూపర్ ఉంది. ఇప్పుడు ఏసీ ఎందుకు అనేది తెలియదు కానీ ఏసీ ఆన్ అయిపోయింది అది. యా ఇక్కడ మనం చూసుకుంటే మనకు బేసిక్ గా క్యూట్ అండ్ బుజ్జి మీడియా వస్తుంది ఇంకా కంట్రోల్ చేయడానికి కానీ, కాల్స్ కోసం అని కానీ, నావిగేషన్ కోసం అని, యాప్స్ మనం స్కోడా యాప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు డివైజెస్. ఇది ఆఫ్ చేసుకుందాం. దానికన్నా ముందు మనకు ఇక్కడ నావిగేషన్ వస్తుంది. ఇక్కడ ఎంత మనకు కన్జ్యూమ్ చేసింది మనకు వెహికల్ ఫ్యూల్ గా అంతా, యావరేజ్ స్పీడింగ్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనం ట్రాక్షన్ కూడా ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కింది కోసం ఫస్ట్ మనము దీనిలో ఏసీ బంద్ చేసుకుందాం. ఏమంటారు? ఇంకోటి ఏంటంటే మనకి డ్యూయల్ ఏసీ కంట్రోల్స్ వచ్చినాయి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే అక్కడ వస్తుంది, అక్కడ అంటే అటు నుంచి వస్తుంది. ఇక్కడ మనకు మాన్యువల్. అండ్ ఇక్కడ మనకు వైర్లెస్ ఛార్జర్ వస్తుంది. ద హ్యాండ్ బ్రేక్ ఇక్కడ కప్ పెట్టుకోవడానికి. ఆమ్రేస్ కూడా అడ్జస్టబుల్, ముందర కనుక ఇంకా కూడా అనుకోవచ్చు. అండ్ ఓపెన్ చేసుకుంటే కదా బ్రో ఇక్కడ నార్మల్ స్టోరేజ్ వస్తుంది. అండ్ మనకు స్కోడా కైరాక్ టాప్ ఎండ్ ఏంటంటే మనకు సన్ రూఫ్ కూడా వస్తుంది. కెన్ చెక్ దిస్. ఇది సన్ రూఫ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు బేసిక్ గా ఇక్కడ మనకు మిర్రర్ వస్తుంది. ఇక్కడ ఎటువంటి మిర్రర్ రాదు మనకు. ఇప్పుడు స్టీరింగ్ చూసుకుంటే మనకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు వస్తుంది. రెండు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు మీ యాజ్ యువర్ పొజిషన్. అండ్ ఇక్కడ మనకు దీనిలో ఫ్యూల్ వచ్చేసి మనకు 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ కెపాసిటీ వస్తుంది. కుషర్లో మనకు 50 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ కెపాసిటీ వస్తుంది. అండ్ ఇది మైలేజ్ చూసుకుంటే మనకి ఈజీగా 20 తీసేస్తుంది. యాజ్ మన డ్రైవ్ ఎక్స్పీరియన్స్ మనం డ్రైవ్ ఎలా చేస్తాం దాన్ని బట్టి ఉంటుంది. అండ్ దీనిలో మనం వేరియంట్ చూసుకుంటే మనకు 2 మెషిన్స్ ఉన్నాయి, లైక్ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. మనకు మాన్యువల్ లో టోటల్ 4 వేరియంట్స్. ఒకటి కైరాక్ క్లాసిక్, ద బేస్ ఎండ్, దానిపైన మనకు సిగ్నేచర్, దానిపైన సిగ్నేచర్ ప్లస్, దానిపైన వచ్చేసి మనకు అండ్ ప్రెస్టీజ్. కానీ మనం దీనిలో ఇప్పుడు ఆటోమేటిక్ చూసుకుంటే మనకు సేమ్ కానీ ఒక బేస్ మోడల్ టోటల్ మనకు 7 వేరియంట్స్ ఉంటాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు నార్మల్ గా 9 నుంచి స్టార్ట్ అయ్యి మనకు 17.5 అలా అవుతుంది మన హైదరాబాద్ లో మాత్రము. ప్రైస్ మేబీ వేరే కావచ్చు మనం చెప్పలేము. అండ్ ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి ఇది మనము ఇంకా ఎవరు కన్సిడర్ చేయొచ్చు అంటే ద వన్ నాకు కుషక్ మన బడ్జెట్ సరిపోవడం లేదు అంటే మనకు హ్యాపీగా కైరాక్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు 2-3 లాక్స్ చాలా తక్కువ పడుతుంది. అండ్ మనకు ప్రాక్టికల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి ఏసీ వెన్ కూడా చూసుకోవచ్చు. మనకు వేరే వెహికల్ ఎలా వస్తుందో అలా కాకుండా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం. చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ డోర్ హ్యాండిల్ కూడా చాలా, ఇట్స్ నాట్ లైక్ నార్మల్ కార్, కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనము. అండ్ మనకి దీనిలో మనకు ఎటువంటి కలర్ వేరే డిఫరెంట్ ఆప్షన్స్ లేవు మనకు. అంటే లైక్ డ్యూయల్ ఆప్షన్స్ రావు, ఓన్లీ సింగిల్ కలర్. ఇది మనకు వచ్చేసి కార్బన్ స్టీల్. అండ్ అక్కడ మనం చెక్ చేసుకుంటే ముందు మనం చూసింది గోల్డ్ ఒలివ్ గోల్డ్ సంథింగ్. అండ్ ఒకటి మనకు 6 ఆప్షన్ వచ్చేసింది. ఒక రెడ్ చెక్ చేసుకోవచ్చు మనం, రెడ్ ఇంకా వైట్ గ్రీన్ చెక్ చేసుకోవచ్చు. సో ఇది మన స్కోడా కైరాక్ రివ్యూ. మీకు అనిపించింది చెప్పండి.
సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇలాంటి ఇంకా ఎన్నో కార్ మనం తీసుకొస్తాము, ఎలక్ట్రిక్ అని ఎన్నో తీసుకొస్తాము. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ బాయ్.